మరి 3 సంవత్సరాల క్రితము నా తండ్రి గారి యొక్క 60వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడానికి మేము కేరళ వెళ్ళాం. చాలా అందరూ మరి ఆనందించడానికి, కుటుంబంతో సంతోషంగా గడపడం కొరకు అంతా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆఖరి దినము ఎర్నెస్ట్ గారు మీకు ఈ కథ చాలాసార్లు చెప్పారు ఈ విషయం. అయితే నా వర్షన్ ఎప్పుడు మీరు వినలేదు. చాలా బాగా జరుగుతుంది. రేపు బయలుదేరి వెళ్ళిపోతాం అనగా ఈ దినము ఉదయం నుండి ఆయనకి భయంకరమైన దగ్గు వస్తూ ఉంది, రక్తం పడుతూ ఉంది. అయితే నాకు చూపించలేదు ఆయన ఎక్కువ. బాత్రూమ్కి వెళ్ళి ఆయన రక్తం కక్కినారు. ఆఖరిగా ఆయన హాస్పిటల్కి వెళ్ళకముందు నేను బాత్రూంలో ఉన్నాను ఆయనతో పాటు. ఆయన రక్తం కక్కడం చూసినప్పుడు నాకు వికారం వచ్చేసింది. వికారం వచ్చేసి చూడలేక నేను బయటకు వచ్చేసాను. కళ్ళు తిరిగిపోయి పడిపోతానేమో అనుకున్నాను. అంత రక్తం, బాత్రూమ్ అంత రక్తం. అప్పుడు ఆయన్ని బావుగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. శైలో నా ప్రక్రియ పడుకొని ఉంది. నా యవ్వనంలోనే నా పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉండగానే నా భర్తను తీసుకువెళ్ళిపోతాడా అనుకున్నాను. నా హృదయంలో చాలా కలవరం. నా ఆలోచనలు 1000 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడతా ఉన్నాయి. ఆ సమయంలో గలిబిలి, గందరగోళం నా హృదయంలో. ఎన్నో విధమైన ఆలోచనలు. నా బ్రతుకు ఎలాగా, నా బిడ్డల భవిష్యత్తు ఎలాగా, నా జీవితం ఎలాగా, అనేకమైన ఆలోచనలతో ఆ మధ్యాహ్న కాలము నేను గడుపుతూ ఉన్నాను. ఆ సమయంలో, ఆ గందరగోళంలో, ఆ తుఫాను వంటి ఆలోచనల సుడిగుండం వలె నా మనసులో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక మెల్లని స్వరము నేను విన్నాను. ఆ స్వరము నేను ఎప్పుడు వినలేదు. ఆ స్వరమును నేను ఇంతకు ముందు ఎప్పుడు వినలేని స్వరము. కానీ అది విన్నప్పుడు నాకు తెలుసు అది ఎవరి స్వరము. హల్లెలూయా. ఆ స్వరము నాతో చెప్పింది, ఆయనకి ఏమీ కాదు, రేపు ఉదయం మీరు బయలుదేరి వెళ్ళిపోతారని. ఆ స్వరము చెప్పిన రీతిగానే ఆయన మాటను ఆయనే నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయమందు దేవుని చేసిన అద్భుత కార్యమును గురించి నేను మాట్లాడుతున్నాను. నేను గందరగోళంలో ఉన్న సమయంలో అసలు వినపడకూడని, ఆ గందరగోళంలో వినపడకూడని ఒక మెల్లని స్వరము నా ఆత్మలో వినపడింది. హల్లెలూయా. ఒక మెల్లని స్వరం. ఆ స్వరమును గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది, మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకి ఆదరణ కావాల్సినప్పుడు, మనము నీరసించిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ఆదరించే స్వరము దేవుని స్వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయమున నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ యొక్క హృదయంలోనికి ఆయన స్వరమును వినిపింప చేయాలనుకుంటున్నాడు. ఆత్మ చెప్పు సంగములను వినే చెవులు నీకు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ బైబిల్ గ్రంథము ప్రారంభం నుండి గనక మనం చూసినట్లయితే అనేక చోట్ల అసలు ప్రారంభంలోనే దేవుడు పలుకగా అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభం నుండి చివరి వరకు, అంటే ప్రకటన గ్రంథము వరకు కూడా దేవుడు పలుకగా, దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలాగ నీతో చెప్పుమనుచున్నాడు, ఆయన స్వరము నాకు ఈ విధముగా వినబడుచున్నది అని అనేక చోట్ల అనేక మంది భక్తులు దేవుని యొక్క స్వరమును గురించి వివరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ఆలోచనలు మనతో చెప్పుకోవాలని ఆశపడే దేవుణ్ణి మనం ఉదయకాల సమయంలో సేవిస్తున్నాం. మోషే అంటున్నాడు కదా, మోషే ఇశ్రాయేలీయులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అంటున్నారు, ఆయన స్వరమును వినుటకు మాకు భయము కలుగుచున్నది, అది ఉరుము వలె ఉన్నది, మేము భయపడుతున్నాం, నీవే విను ఆ దేవుని స్వరం. అక్కడ ఒక ఉరుముతో ఆయన
స్వరాన్ని కంపేర్ చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే ఏలియాతో ఆ యొక్క కేవ్ లో దేవుని యొక్క స్వరము ఎలా వినపడిందంట? ఆయనకి నిమ్మళముగా మాట్లాడు స్వరము అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదిగా వినపడు ఆ స్వరము, ఒక చల్లని గాలి వలె మన ఆత్మ పైన వచ్చు స్వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను ఆ స్వరమును గురించి అంటున్నాడు, విస్తారమైన జలముల ధ్వని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని ఎలాగ వివరిస్తున్నాడు? విస్తారమైన జలముల ధ్వని. అనేకమైన విధాలుగా దేవుని యొక్క స్వరాన్ని గురించి ఆయన భక్తులు వివరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంలో ఆయన మాట్లాడాడు. అవసరమైనప్పుడు గంభీరముగా మాట్లాడాడు, మరి అవసరం లేనప్పుడు ఆయన మెల్లగా మాట్లాడిన దేవుడిగా. ఆయనకి ఎన్ని రూపాలలో ఎన్ని విధాలలో ఆయన ప్రజలు ఏ విధముగా మాట్లాడితే వారు వింటారో, వారి చెవులకు ఏ శబ్దముతో మాట్లాడితే వారు ఆలకించగలుగుతారో అటువంటి స్వరముతో ఆయన ప్రజలతో మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం అంతటా మనం చూడగలుగుతాం. అయితే మలాకీ గ్రంథము తర్వాత 600 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 600 సంవత్సరాలు నిశ్శబ్దము. దేవుని యొక్క స్వరము వారికి వినపడడం లేదు. దేవుని యొక్క స్వరమును వారు వినలేకపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా మత్తయి సువార్తలో చూసినట్లయితే, హల్లెలూయా, మత్తయి సువార్తలో అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. హల్లెలూయా. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. ఆ శబ్దము ఎవరిది? పరలోకము నుండి వచ్చి దేవుని శబ్దము. ఈ యొక్క జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనను ప్రకటించు స్వరముగా బాప్టిజం ఇచ్చి యోహాను అక్కడ మనకి కనబడుతుంది. ఇంకా కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్తలో రాయబడి ఉంది కదా, మొదటి అధ్యాయములో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యము, దేవుని స్వరము, అది దేవుడై ఉన్నది మన జీవితాల్లో. అంత మాత్రమే కాదు, 14వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు శరీరధారి అవ్వక ముందు, ఆయన శరీరాన్ని ధరించుకోక ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆయన వాక్యముగా ఆయన ఉన్నాడు. క్రీస్తుని గూర్చిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఇది, మనను ఆలోచింపచేసే విషయము. ఏమంటున్నాడు? యేసు క్రీస్తు శరీరము కాకముందు ఆయన ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. ఆయన ప్రజలకు వినబడే స్వరమై ఉన్నాడు. ఆయన ప్రజలతో మాట్లాడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు భూమి ఆకాశములు సృజించక ముందే ఆయన వాక్యమై ఉన్నాడని మనం లేఖన గ్రంథాల్లో చదవగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మనతో మాట్లాడాలనుకునే దేవుడు, మన దేవుడు మనతో సంభాషించాలనుకునే దేవుడు, ఆయన యొక్క ఆలోచనల గురించి మనతో ముచ్చటించాలనుకునే దేవుడు. ఏదేను వనములో ప్రతి సాయంకాలపు వేళ చల్లటి సమయంలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించండి, యేసయ్య ఎప్పుడు మాట్లాడినా చల్లగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మలకు అది సమాధానమునిచ్చు మాటలై ఉన్నవి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏదైనా వనములో ఈ ఆదాము అవ్వలతో ఆయన మాట్లాడుటకు చల్లటి పూట వెళ్ళేవాడంట. ఆయన యొక్క ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఆయన ప్రజలతో ఆయన యొక్క ఆలోచనలు చెప్పడానికి, ఆయన ఉద్దేశములను చెప్పడానికి, వారి గురించి ఆయన కంటున్న కలలను చెప్పడానికి ఇష్టపడిన దేవుడిగా ఆయన ఉన్నాడు. సమూయేలు గురించి మనం చూసినట్లయితే, సమూయేలు బాలుడై ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరములో ఉన్నప్పుడు, దేవుని యొక్క మందసము దగ్గర ఉన్నప్పుడు, ఆ దీపము యొక్క ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, ఎవరి స్వరము ఆయన విన్నాడు? దేవుని యొక్క స్వరము ఆయన విన్నాడు. ఆ స్వరమును విన్న సమూయేలు ఏం చెప్తున్నాడు దేవుడు సమూయేలుకి? నేను చేయబోయే కార్యము ఇశ్రాయేలీయుల చెవులు గింగిరుమనేలాగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జరగబోయే సంగతులు, మన జీవితాల ద్వారా చేయబోయే ఘనమైన కార్యములను గురించి దేవుడు మనకి చెప్పాలని ఆశపడే దేవుడై ఉన్నాడు.
నీ బిడ్డల గురించి నీకు చెప్పాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. నీ వ్యాపారం గురించి చెప్పాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో చేయబోతున్న కార్యముల గురించి నీకు చెప్పాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. నిన్ను ఏ విధమైన మార్గంలోనికి ఆయన వెళ్ళాలనుకుంటున్నాడో ఆ మార్గాన్ని గురించి నీకు చెప్పాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధమైన ఉద్యోగం చేయాలో, ఏ విధమైన చదువుని నువ్వు చదవాలో, ఏ విధమైన మనిషిని వివాహం చేసుకోవాలో ఆ విషయములన్నిటినీ నీతో చెప్పాలనుకునే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన పైన మనం ఆనుకొని ఉంటామో, ఆయన పైన మనం ఆనుకొని జీవిస్తామో, ఆయన స్వరమును వినే చెవులను మనము కలిగి ఉండగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన విషయాలను దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఆయన స్వరము వినే చెవులు మనకు ఉన్నాయా? ఆయన స్వరమును గుర్తించే చెవులు మనకు ఉన్నాయా? లేకపోతే ఆయన స్వరమును వినే తీరిక మనకు లేదా? ఆయన స్వరమును గ్రహించే శక్తి మనలో లేదా? ఆయన స్వరమును ఆలకించడానికి సమయం మన దగ్గర లేదా? చూడండి, ఒక ఆయన చెప్తున్నాడు, నీవు మాట్లాడడం నీకు వస్తే వినడం నీకు వస్తుందని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం నీకు వస్తే దేవుని యొక్క స్వరాన్ని వినడం నీకు వస్తుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలని ఆశపడుతూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటాము అన్న నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన ఆలోచనలు నాకు చెప్తాడు, ఆయన ఉద్దేశాలు నాకు చెప్తాడు, ఆయన నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు అనే నిరీక్షణతో మనం దేవునితో మాట్లాడుతున్నామా లేదా? దేవునితో మాట్లాడినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఒక కిరాణా లిస్టు చదివేసి ముగించేసి చుట్టేసుకొని వెళ్ళిపోయే ప్రార్థనలు మనం చేస్తున్నామా? లేకపోతే దేవునితో సమయమును గడిపినప్పుడు ఆయన స్వరమును ఆలకించడానికి మన చెవులు సిద్ధముగా ఉన్నాయా? చాలామంది వారి జీవితాల్లో దేవునికి స్వరాన్ని వినే చెవులను, దేవుడు నాతో కూడా మాట్లాడతాడే అన్న ఆశ ఉండదు చాలామంది జీవితాల్లో. అది నాకు కాదు, దేవుని యొక్క భక్తుల కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక అవకాశం అని. అబద్ధం. దేవుడు నాతో మాట్లాడలేడు ఎందుకంటే నేను ఆయనకి ఇంపార్టెంట్ వ్యక్తిని కాదు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రజలందరితో మాట్లాడుటకు ఇష్టపడే దేవుడు మన దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, సమూయేలు ఇంకనూ దేవుని ఎరగక ముందే ఆయన దీపం యొద్ద ఉన్నాడు. కాబట్టి దీపం అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ దీపమే నా పాదములకు వెలుగై ఉన్నది. అంటే ఆయన వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఆ దీపమును పోల్స్తే మనం వాక్యముతో పోల్చుకోవచ్చు. సమూయేలు దేవుని ఎరగక ముందు దేవుని యొక్క స్వరాన్ని సమూయేలు విన్నాడు. ఎందుకంటే దీపము ఉన్న చోట, హల్లెలూయా, దీపము ఉన్న చోట, మందసం ఉన్న చోట, దేవుని యొక్క మందిరములో సమూయేలు పండుకున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యొక్క స్వరాన్ని నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఆ దీపము యొద్ద మనము ఉండే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం చదివే వారంగా ఉండాలి. దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే సమూయేలు వలె మనం ఇంకా దేవుని యొక్క స్వరముని ఇంతకు ముందు ఎప్పుడు వినకపోయినా సరే, మనము దేవుని యొక్క మందిరంలో ఆయన మందసము దగ్గర ఆయన యొక్క వాక్యముతో ఉన్న వారంగా మనం ఉన్నట్లయితే ఆయన మెల్లని చల్లని స్వరమును మనం వినగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో నోరు ఉన్నవాడు మాట్లాడును గాక అన్నాడా? లేదు. ఆత్మ చెప్పు సంగతులను చెవి కలిగిన వాడు వినుగాక. దేవుని యొక్క స్వరాన్ని మనము ఆలకించే వారంగా మనం ఉన్నాము. ఎప్పుడైతే మనము దేవుని స్వరాన్ని మనం వినగలుగుతామో, మనము నడవవలసిన మార్గమును మనం చూడగలుగుతాం. దేవుడు ఏర్పరిచిన మార్గంలో మనం నడవడానికి ఉంటుంది. ప్రభు మన ఎడల కలిగిన ఆలోచనల ప్రకారము మనము నడవడానికి ఉంటుంది. ఉన్నతమైన శిఖరాలు దేవుడు మనల్ని ఎక్కించాలని ఆశపడుతున్నాడు. ఆ ఉన్నతమైన శిఖరాలను ఎలాగ ఎక్కాలో నేర్పించాలి.
ప్రతిధ్వనించేది కూడా ఆయన స్వరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన ఎడల కలిగిన ప్రతి ఆలోచనలను జాతి గమనించండి, ఆయన మన ఎడల కలిగిన ప్రతి ఆలోచనలను మనతో చెప్పడానికి ఇష్టపడే దేవుడు. నా జీవితంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, నా జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలియదు. ఎందుకు ఇటువంటి కన్ఫ్యూజన్? ఎందుకు ఏమీ తెలియని పరిస్థితిలో మన జీవితాలను మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాం? దేవుని యొక్క ఉద్దేశాలను మనకు వినలేని చెవులు మనం కలిగి ఉన్నామా? దేవుడు మన ఎడల కలిగి ఉంటున్న ఆ ఉద్దేశాలను, ఆ యొక్క ప్లాన్స్ ను, ఆ యొక్క పర్పస్ ని, ఆ యొక్క విజన్ ని మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలంటే, ఆ యొక్క ఉన్నతమైన శిఖరానికి మనం చేరుకోవాలంటే, దేవుడు నిర్ణయించిన ఆ శిఖరం పైన మనం ఎక్కాలంటే, ఆ భవిష్యత్తులోనికి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులను మనం కలిగి ఉండాలి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఒక మాటను చెప్పుచున్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులు కలిగి ఉన్నాడు. చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించారు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పిలిచాడంటండి? దేవుడు పేరు పెట్టి పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహారాధన చేసి కుటుంబంలో కూర్చున్నవాడు అబ్రహాం. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? అబ్రహాంని పేరు పెట్టి పిలుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచున్నాడు. నీ కొరకు ఏర్పరిచిన ఆ భవిష్యత్తులోనికి నిన్ను నడిపించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు పెట్టుకో, అక్కడ నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టి నిన్ను పిలుచుచున్న దేవుడు ఆయన. అబ్రహామా అని పిలవగా అబ్రహాము విన్నాడా? వినలేదా? విన్నాడు. ఆయన చెవులు దేవునికి ట్యూన్ అయి ఉన్నవి. ఆయన చెవులు దేవుని యొక్క స్వరాన్ని రికగ్నైజ్ చేయడానికి సిద్ధముగా ఉన్నాయి. ఆయన చెవులు దేవుని స్వరానికి లోబడడానికి సిద్ధముగా ఉన్నది. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన అంటే దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పరమోత్తములలో ఒక దానిని మీద దహన బలిగా అతని సమర్పించమని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే నాకు చాలా విచిత్రంగా కనిపిస్తున్న ఈ డైరెక్షన్స్. దేవుడు అబ్రహాంకి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు. ఇంకా చెప్పాడు ఆయన? చెప్పలేదు. నేను నీతో చెప్పబోతున్నాను. ఎప్పుడు? నువ్వు ఆ దేశానికి వెళ్ళినప్పుడు. అప్పటి వరకు వినపడదు నీకు నా మళ్ళా నేను నీతో చెప్పబోవాలనుకుంటున్న మాట. చాలాసార్లు మన జీవితంలో ఏమవుతుందంటే మొదట వింటాం ఆయన మాట, మొదట వింటాం ఆయన స్వరం, మొదట వినపడుతుంది మనకి ఆయన స్వరం, కానీ ఆయనకి లోబడము. ఆ స్వరానికి మనం లోబడం. ఆ స్వరానికి మనం లోబడినప్పుడు రెండోసారి ఆయన స్వరం వినపడుతుందా? వినపడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొరియా దేశానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కొండ మీదకి వెళ్ళాలో నేను చెప్తాను నీకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రెండోసారి నా స్వరాన్ని వినాలనుకుంటున్నట్లయితే మొదటిసారి నేను నీతో చెప్పు సంగతులను నీవు చేయము. మొదటిసారి నేను నీతో చెప్పబోవు సంగతులను నీవు చేయము. అబ్రహాము చాలా తెలివైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క స్వరమును విన్న తర్వాత తనకు ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి, క్రీస్తుని పోలుస్తున్నాడు ఇక్కడ దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న ఒకే ఒక కుమారుని, తను ఎంతగానో ప్రేమించు ఆ ఏకైక కుమారుని తీసుకొని ప్రయాణం వచ్చినాడు అబ్రహాం. ఆ గాడిదలను పట్టుకొని, ఆ యొక్క పనివారిని పెట్టుకొని, వుడ్ చాలా జాగ్రత్తగా గమనించాలి, అక్కడ ప్రత్యేకంగా రాయబడింది, చెక్కను పట్టుకెళ్తున్నాడు అబ్రహాము. దహన బలి ఇవ్వడానికి సిద్ధముగా వెళుతున్నాడు. నా దేవుడు అడిగిన దానిని నేను ఇచ్చుటకు సిద్ధముగా వెళుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఏమి ఇవ్వమని చెప్తున్నాడు? అనేక సార్లు దేవుడు అనేకమైన విషయాలు మనకు చెబుతూ ఉంటాడు. అనేకమైన విషయాలు మనతో పంచుకుంటూ ఉంటాడు. ఆయన స్వరమును చెవులు మనం కలిగి ఉన్నాము కొంతకాలము క్రితము. అయితే ఆ స్వరమును వినడానికి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే కష్టమైన వాటిని ఆ స్వరము అడుగుతుందని.
నేను చేయలేని పనులను ఆ స్వరము నన్ను చేయమని చెబుతుంది. నాకు రాని పనులను ఆ స్వరము నన్ను చేయమని అడుగుతుంది. నాకు అసాధ్యమైన కార్యములను ఆ స్వరము నన్ను చేయమని అడుగుతుంది. నా వల్ల కాదు ఇది అని అనుండవచ్చు అబ్రహాం. ఈ ఉదయకాల సమయంలో చాలా మంది ఇక్కడ అదే అంటున్నారు. నాకు రాని పనులు నన్ను స్వరము చేయమని అడుగుతుంది. నా చేతులకు రాని పనిని ఈ స్వరము చేయమని అడుగుతుంది. దేవుని స్వరము నాకు చెప్పుతుంది. అయితే అబ్రహాము ఆయనే చూచుకొను, హల్లెలూయా, ఆయనే చూచుకొను. ఆయన స్వరానికి లోబడడం మాత్రమే నాకు వచ్చు. ఆయన స్వరాన్ని వెంబడించడం మాత్రమే నాకు వచ్చు. ఆయన స్వరాన్ని చుట్టూ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడము మనస్సు మాత్రం నాకు ఉన్నది. అది నా కుమారుణ్ణి అడిగినా, నా యొక్క సొంత ప్రాణాన్ని అడిగినా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసము అబ్రహాముది. ఆ విశ్వాస ప్రయాణము మొదలు పెట్టాడు. ఏమండి, సులువైన ప్రయాణం అనుకుంటున్నారా? అది కష్టమైన ప్రయాణము. తనకి ఉన్న దానిని విడిచిపెట్టి, తను ఎంతో ప్రేమించిన దాన్ని విడిచిపెట్టి, తను కోరుకున్న దాన్ని విడిచిపెట్టి, తనకి ఇష్టమైన దాన్ని విడిచిపెట్టి కష్టమైన, నష్టమైన, భయముతో కూడిన ప్రయాణమును అబ్రహాము మొదలుపెట్టాడు. చాలాసార్లు మన జీవితాల్లో 3 దినాలు ప్రయాణం చేశాడంట అబ్రహాం. 3 దినాలు దేవుని యొక్క స్వరం వినపడడం లేదు. దేవుడు మరలా కన్ఫర్మ్ చేయడం లేదు. ఇదే నువ్వు నడవలసిన మార్గం ఇదే అని ఆయన చెప్పడం లేదు. మరలా మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రభువా ఇదే నా నీ చిత్తము, నాకు అర్థం కావట్లేదు, చాలా కాలం అయిపోయింది నీవు నాతో మాట్లాడి, నేను అమలాపురంలో ఉండడం నీ చిత్తమా, నేను ఈ సంఘంలో సేవ చేయడం నీ చిత్తమా, నేను ఈ యొక్క పట్టణంలో నేను ఉద్యోగం చేయడం నీ చిత్తమా? చూడండి, మనం తప్పు మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఆయనే మరలా మనకి చెప్తాడు నువ్వు నడవలసిన మార్గము అది కాదని. కొంతకాలం ఆయన మౌనముగా ఉన్నాడని, ఆయన స్వరమును మనం వినడం లేదని, ఆయన చిత్తాన్ని ఆయన మార్చుకున్నాడని మనం అనుకోనవసరం లేదు. అబ్రహాం అనుకుని ఉండవచ్చు 3 రోజులు అయిపోయింది కదా, ఆయన చిత్తం మారిపోయిందేమో, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అబ్రహాము. లేదు, ఆయన స్వరము విన్నాను, ఆయన స్వరము చెప్పిన మాటను నెరవేర్చే వరకు నేను తిరిగి ప్రయాణము చేయను. మన జీవితంలో చాలా విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఆ చెప్పిన విషయాలను లోబడే జీవితం మనకి ఉందా? హల్లెలూయా. ఈ యొక్క కట్టెలు పెట్టుకొని అబ్రహాము ఒరియా దేశానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్న సమయంలో విశ్వాసముతో అడుగులు వేస్తున్నాడు. We walk by faith, not by sight. విశ్వాసముతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఏ కొండపైకి వెళ్ళాలో తెలియదు, విశ్వాసముతో వెళుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రభువా ఎలా తెలుస్తుంది నీ చిత్తం నాకు? నేను ఎవరిని వివాహం చేసుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏ ఉద్యోగంలో చేరాలో నాకు ఎలా తెలుస్తుంది? నేను ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలా పెట్టకూడదా అన్నది నాకు ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగే వారంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని కోరుకునే వారంగా ఉంటామో, మన అంతరంగంలో ఆయన యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేయు పనిలో ఆయన మనకి ఏం చెప్తాడు? మనకి సమాధానాన్ని దయచేస్తాడు. నువ్వు ఈ పని చెయ్యి అని. పలానా వ్యక్తి నేను వివాహం చేసుకోవాలనుకుంటే నీ చిత్తమా ప్రభువా అంటే, ఆయన చిత్తం కాకపోతే మన హృదయము గలిబిలితో నింపబడుతుంది. ఆయన చిత్తము అని మనం ఎరిగినప్పుడు మన హృదయంలో దేవుడు ఒక విధమైన సమాధానాన్ని ఇస్తాడు. ఆ మధ్యాహ్న సమయంలో కేరళలో నేను ఉన్నప్పుడు ఆయన స్వరము నేను విన్నప్పుడు, నా చుట్టూ గలిబిలిగా ఉన్న, నాకు అర్థం కాని పరిస్థితులు నేను చూసినా, నేను తీర్చలేని సమస్యలు నా చుట్టూ ఉన్న ఆయన స్వరము నాకు సమాధానాన్ని కలుగు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా అక్కతో చెప్పాను, రేపు మనం ప్రయాణం చేయి వెళ్ళిపోతున్నామని మా అక్కతో చెప్పాను. లోపల అనుకుని ఉంటుంది ఈ పిల్ల తింగర మాట్లాడుతుంది ఏదో అని. నా తల్లితో చెప్పాను, రేపటి దినాన మనం తిరిగి ప్రయాణం వెళుతున్నామని. ఎందుకు? నాలో సమాధానం ఉంది కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చెప్పు సంగతులను నేను దాచిపెట్టుకొని దాన్ని వెంబడించాలని ఆశపడ్డాను కనుక. కొన్నిసార్లు మన జీవితంలో ఆయన చిత్తము ఏది అని మనం తెలుసుకోవాలంటే, నా యొక్క బిడ్డ జీవితంలో ఇది సరైనదా ప్రభువా అని తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు సమాధానం ఇచ్చినట్లయితే ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు మనకి చూపించే భవిష్యత్తులోనికి అందరూ రాలేరు, అందరూ ఏకీభవించకపోవచ్చు. మనం చేసే పనులతో, మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి అందరూ మంచి నిర్ణయం చేశారు అని చెప్పకపోవచ్చు. నీ బిడ్డ జీవితంలో నువ్వు మంచి విషయం చేసావని అందరూ అనకపోవచ్చు. అందరూ అంగీకరించరు దేవుడి యొక్క చిత్తాన్ని. ఈ అబ్రహాము ఇస్సాకులు ఆ యొక్క కొండపైకి వెళ్ళాలనుకున్నప్పుడు విడిచిపెడుతున్నారు, గతాన్ని విడిచిపెడుతున్నారు, వారికి ఉన్నదాన్ని విడిచిపెడుతున్నారు, సహాయాన్ని విడిచిపెడుతున్నారు, ఒంటరిగా ప్రయాణం చేయుచున్నారు. దేవుని స్వరాన్ని విన్నారు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు వెళుతున్నప్పుడు అక్కడ అమూల్యమైన విషయం ఏంటంటే ఇస్సాకు మీద కట్టెలు పెడతాడు అబ్రహాం కొండ ఎక్కేటప్పుడు. నాకు యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తున్నారు. ఆ కొండ ఎక్కేటప్పుడు ఆయన పైన చెక్కతో చేయబడిన సిలువను వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుణ్ణి సమర్పించాలేమో ఈ దేశము కొరకు, దేవునికి ఇవ్వాలేమో నా కుమారుని అనుకుంటూ అబ్రహాము కొండ ఎక్కుతున్నాడు. అబ్రహాముకి తెలియదు, మనకు తెలుసు, ఇప్పుడు కథ అంతా మనకు తెలుసు కాబట్టి. కానీ అక్కడ దేవుడు అబ్రహాముకు నేర్పించేది ఒకే ఒక విషయం, నా స్వరమును వినే చెవులు నీకు ఉన్నాయా, నా స్వరానికి లోబడే చెవులు నీకు ఉన్నాయా. నీ కుమారుడు నాకు అవసరం లేదు, నీవు ప్రేమించే కుమారుడు నాకు అక్కరలేదు, కానీ నా స్వరమును వినే చెవులు నీకు ఉన్నాయా. అదే దేవుడు పరీక్షించేది అబ్రహాముని. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడిగేది కూడా అదే విషయం, నా స్వరమును వినే చెవులు నీకు ఉన్నాయా, నా స్వరానికి లోబడే జీవితం నీకు ఉన్నదా. అనేక మార్లు నేను నీతో మాట్లాడుతున్నాను, అనేక సార్లు నా ఆత్మతో నీకు చెప్పుచున్నాను, నీకు వినపడుచున్నదా దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము దేవునితో నడిచిన వాడు గనక ప్రతి దినము దేవుడు మాట్లాడలేని సమయంలో కూడా, దేవుడు మాట్లాడని సమయాల్లో కూడా దేవునితో నడిచాడు కాబట్టి ఏ కొండపైకి వెళ్ళాలో అబ్రహాముకు తెలిసింది. మనము దేవునితో ప్రతి దినము నడిచే వారంగా ఉన్నట్లయితే మాత్రమే మనము నడవవలసిన చోటికి, మనం వెళ్ళవలసిన గమ్యానికి, మనం చేరవలసిన గమ్యానికి మనం వెళ్ళగలుగుతాం. ఏదో ఒక వారం ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని వినంత మాత్రాన మన గమ్యానికి మనం చేరలేము. ప్రతి దినము దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి, ప్రతి దినము ఆయనతో సమయాన్ని గడిపే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రభుతో మనకి స్నేహం ఏర్పడుతుందో, ఎప్పుడైతే దేవునితో మనకి పరిచయం ఉంటుందో, ఆయన యొక్క సన్నిధిని అనుభవించే వారంగా మనం ఉంటున్నామో, ఆయన ఆత్మ చెప్పు సంగతులకు చెవియొగ్గిన చెవులు మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవునితో నడిచిన వాడు కనుక ఎక్కడ ఏ కొండకి వెళ్ళాలో ఆయనకి తెలిసింది, నడక ప్రారంభించాడు. ఆయన సుఖాన్ని విడిచిపెట్టి ప్రభు చూపించిన కొత్త మార్గంలో నడువుటకు ఆయన సిద్ధపడ్డాడు. దేవుని యొక్క స్వరము వినగానే ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణం ఇస్సాకు కొరకు చేస్తున్నాడని అబ్రహాం అనుకుంటున్నాడు, కానీ దేవునికి తెలుసు అబ్రహాము చెవులను ట్రైన్ చేయడం కోసం దేవుడు అబ్రహాముని ఈ ప్రయాణంలో ఆయన తీసుకువెళ్తున్నాడు. విశ్వాసముతో కూడిన ప్రయాణము వారు చేయుచున్నారు. దేవుడు నిన్ను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుడు చూపిస్తున్న భవిష్యత్తులోనికి నువ్వు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? దేవుడు నీ కొరకు నిర్ణయించిన స్థలమునకు వెళ్ళడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుడు నీతో చెప్పు సంగతులకు లోబడటానికి సిద్ధముగానే ఉన్నావా? ఇస్సాకు 17-19 సంవత్సరాల వయస్సు గలవాడు ఉండుంటాడని చాలామంది అంటున్నారు. 17-19 సంవత్సరాలు తండ్రిని అడుగుతున్నాడు, ఏమి బలిద్దాము, ఏమి బలిద్దాము, ఏమి బలిద్దాము, నన్ను తీసుకుని వెళ్తావు అని ప్రశ్నిస్తున్నాడు. అబ్రహాము ఒకే మాట అన్నాడు, యెహోవా చూచుకొనును. హల్లెలూయా. విశ్వాసముతో పలికిన మాట. చాలాసార్లు దేవుడు కష్టమైన పనులు చేయటానికి మనతో చెబుతూ ఉంటాడు, నీవు ఫలానా పనిని పూనుకోవాలి, ఫలానా కార్యము నీవు చేయాలి. నేనెలా చేస్తాను ప్రభువా, నేనెలా చేస్తాను ప్రభువా అనే నోటిని నీవు కలిగి ఉండవద్దు. యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును అనే మా పలికే నోటిని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క ఇస్సాకుని తీసుకువెళ్ళి బలిపీఠమును తయారు చేసి ఇస్సాకుని కట్టివేశాడు. ఇస్సాకు
17-19 సంవత్సరాలు అబ్రహాము 100కి పైగా ఉన్నాడు అబ్రహాం. ఇక్కడ చూడండి, ఇస్సాకు అబ్రహాముకు లోబడి, హల్లెలూయా, ఎదిరించి ఉండవచ్చు తండ్రిని, తరిమేసి ఉండవచ్చు తండ్రిని, కానీ తండ్రి చిత్తానికి లోబడ్డాడు ఇస్సాకు. యేసుక్రీస్తు కూడా మన కొరకు చనిపోనవసరం లేదు, కానీ తండ్రి చిత్తానికి లోబడి సిలువపైకి ఎక్కాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10,000 దూతలను పంపించుకొని ఆయన కాపాడుకోగలిగిన దేవుడు, కానీ మౌని అయి ఆ సిలువ పైన మన పాపాల కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడు యేసయ్య. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, అబ్రహాము ఇస్సాకుని కట్టేశాడు, ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు చేతిలో. మనందరికీ తెలిసిన కథ. చెయ్యి పైకెత్తాడు చంపడం కొరకు, వెంటనే వినబడింది దేవుని యొక్క స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి వినబడింది ఆయనకి? దేవుని యొక్క స్వరము వినపడింది. ఎటువంటి చెవులు కలిగి ఉన్నాడు అబ్రహాము? దేవుని యొక్క స్వరమును వినే చెవులు కలిగి ఉన్నాడు. ఒకటి గమనించండి, మనందరికీ వచ్చిన వాక్యము ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి, హల్లెలూయా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాడు. రొట్టె మాత్రం మనల్ని బ్రతికించడం లేదు, దేవుని నోట నుండి వచ్చు మాటలు. ఆ దినము అబ్రహాము దేవుని నోట నుండి వచ్చు మాట కనుక అబ్రహాము వినలేకపోయిందంటే తన భవిష్యత్తుని చంపుకున్నవాడయ్యేవాడు, తన యొక్క స్వాస్థ్యాన్ని చంపుకున్నవాడయ్యేవాడు, తన యొక్క భవిష్యత్తుని చంపుకున్నవాడై ఉండేవాడు. అబ్రహాం దేవుని స్వరాన్ని వినలేకపోయిందంటే, దేవుని నోట వచ్చు మాటను వినలేకపోయిందంటే, ఉదయకాల సమయంలో దేవుని నోట వచ్చు మాటను నువ్వు వినగలుగుతున్నావా? దేవుని నోట వచ్చు మాటను నువ్వు స్వీకరించుచున్నావా? ఎందుకంటే నీవు దేవుని నోట వచ్చు మాటను నువ్వు స్వీకరించలేకపోతే, దేవుని నోట వచ్చు మాటను నువ్వు వినలేని చెవులు కలిగి ఉంటే నీ భవిష్యత్తును నాశనము చేసుకునేదానివిగానే ఉంటావు. అనేక మార్లు దేవుని యొక్క స్వరము నీకు వినపడుచున్నది. అనేక సార్లు దేవుడు ప్రేమతో, చల్లని మెల్లని స్వరముతో, గంభీరమైన స్వరముతో, కొన్నిసార్లు జలములు పారు ధ్వనులతో నీతో అనేక సార్లు ప్రభు మాట్లాడుచున్నాడు. ఆయన స్వరము నీకు వినపడుచున్నదా? అబ్రహాము ఆ చేతిని పైకెత్తినప్పుడు, హల్లెలూయా, ఆ చేతిని పైకెత్తినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వెంటనే చెయ్యి ఆగిపోయింది. ప్రభువా, నీవే కదా ఇది చేయమన్నది, నీవే కదా నన్ను ఇక్కడి వరకు నడిపించింది, ఇప్పుడు ఎందుకు నన్ను ఆపేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు నన్ను ఆగమంటున్నావు? ఎందుకంటే నేను నీ కొరకు ఒక ప్రొవిజన్ ఏర్పరిచాను. యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును అని చెబుతా వచ్చావు కదా, వెనక్కి తిరిగి చూడు, నేను నిన్ను చూచుకొనుటకు ఒక గొర్రె పిల్లను ఏర్పరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మన సొంత బలము సరిపోతుంది అనుకుంటాం, మనకు ఉన్న బలము సరిపోతుంది అనుకుంటాం, మనకున్న డబ్బు సరిపోతుంది అనుకుంటాం. దేవుడికి అది అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉందంటే అక్కడ గొర్రె, దాని కొమ్ములు చిక్కిపడిపోయి ఉన్నాయంట. ఒక గొర్రె బలి ఇవ్వడానికి లాక్కెళ్ళాలంటే దేనితో పోరాడుతుంది? మనిషితో, కొమ్ములతో పోరాడుతుంది. ఆ కొమ్ములు పట్టుకుంటే మాత్రమే దాన్ని ఈడ్చుకెళ్ళగలం. దేన్ని కట్టేశాడు దేవుడు? పొదలో కొమ్ములతో కట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకొక పనిని చెప్పాడు. దేవుడు నిన్ను చేయమని ఒక పని నీకు ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, నా దగ్గర పొట్టేలు లేదు ప్రభువా, నాకు కావాల్సిన ధనము నా దగ్గర లేదు, నేను చేయడానికి పని ఇచ్చావు కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, యెహోవా చూచుకొని నువ్వు నడు, సమయమైనప్పుడు నీకు రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని నేను పంపిస్తానంటున్నాడు. నీకు కావాల్సిన డబ్బుని నేను ఇస్తానంటున్నాడు. దాన్ని కొమ్ములతో నేను పట్టుకొస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ అవసరమైన ఉండదో, నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అయితే నీకు కావాలో ఆ పరిస్థితులన్నింటినీ నేను సమకూరుస్తానంటున్నాడు దేవుడు. నీకు జ్ఞానం లేరా? ఆ జ్ఞానమును కూడా నేను సమకూరుస్తానంటున్నాడు దేవుడు. నీ చేతికి పని లేవా? ఆ పనిని కూడా నేను నేర్పిస్తానంటున్నాడు దేవుడు. నా స్వరమును విని నీవు నడిచిపో, నా స్వరమును ఆలకించి నీవు ముందరికి వెళ్ళు.
నీ ఎడల ఒక నూతనమైన కార్యము నేను చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరము నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా? ఆయన స్వరాన్ని అంగీకరించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి మనం చేతులు పైకెత్తి గంభీరముగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము తన సొంత ఆలోచనలతో, తన సొంత ఆలోచనల పైన ఆధారపడినట్లయితే, తన సొంత ఆలోచనలే నన్ను నడిపిస్తాయనుకున్నట్లయితే తను చేరవలసిన గమ్యానికి చేరలేకపోయేవాడు. కానీ తన పూర్ణ హృదయముతో, హల్లెలూయా, తన పూర్ణ హృదయముతో యెహోవా పలికిన మాటను నెరవేర్చడానికి ప్రయాణమై వెళ్ళాడు అబ్రహాం. నీకు రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదం, నీకు రావాల్సిన ఆ యొక్క బ్రేక్ త్రూ, నీకు రావాల్సిన ఆ యొక్క ప్రమోషన్, నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన నీ వద్దకు నడిపిస్తాడు. చూడండి, అబ్రహాము ప్రయాణము ప్రారంభించక ముందే, అక్కడికి వెళ్ళక ముందే అక్కడ ఎవరు సిద్ధముగా ఉన్నారు? పొట్టేలు సిద్ధముగా ఉంది. నీవు నీ ప్రయాణము మొదలుపెట్టు. ఏ సమయానికి నీకు ఏది అవసరం ఉంటుందో, ఏ సమయానికి నీకు ఏది కావాలో, ఏ సమయానికి నీ అక్కర్లు తీర్చడానికి ఎవరిని పంపించాలో, ఏ సమయానికి నిన్ను పైకి లేవనెత్తడానికి ఎవరు కావాలో ఆ సమయానికి దేవుడు వాళ్ళని పంపిస్తాడు. లేని దాని గురించి నువ్వు ఆలోచించి నీ ప్రయాణము మొదలు పెట్టకుండా మారివేయద్దు. లేని దాని గురించి ఆలోచించి ఆయన స్వరం వైపు నీవు చెవులు మందము చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ చేతులను నేను బలపరుస్తానని ప్రభు అంటున్నాడు. నీకు కావలసిన సమస్తము నేను చేకూరుస్తానని ప్రభు అంటున్నాడు. నీకు ఉండవలసినదల్లా ఒకటే, ఆయన స్వరము ఆలకించు చెవులు నీకు ఉన్నాయా? ఆయన స్వరమును గుర్తుపెట్టే చెవులు నీకు ఉన్నాయా? ఆయన నీ ఆత్మతో, నీ శరీరములో ఉన్న అంతరంగములో ఆయన మాట్లాడే స్వరమును నీవు గైకొనగలుగుచున్నావా? ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశములను, నీ అంతరంగంలో, నీ ఆత్మకు ఆయన చెప్పు సంగతులను నీవు గైకొనగలుగుచున్నావా? ఒకసారి లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవానికి స్తోత్రాలు. వాక్యముగా మా మధ్యకి వచ్చావు, నీకు స్తోత్రాలు. నీ స్వరమును మాకు వినిపింపజేస్తున్నావు, నీకు స్తోత్రాలు. నీ ఎదుట కాల్చిన నిప్పులతో మా చెవులను కాల్చుచున్నావు, నీకు స్తోత్రాలు. వాటితో మా చెవులకు పట్టిన కష్టను, మా చెవులకు పట్టిన మందును తొలగిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ఆత్మచేపు సంగతిని నీ సంగమున ప్రతి చెవి వినుగాక. ఆమేన్, హల్లెలూయా.